విదేశాలకు బియ్యం ఎగుమతుల కోసం రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 11న కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకున్న స్టెల్లా ఎల్ నౌకకు తీరం దాటేందుకు ఎట్టకేలకు అనుమతులు రెడీ అవుతున్నాయి. 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అన్లోడ్ చేసి గోడౌన్లకు చేర్చారు. సుమారు 20,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ చేసిన తర్వాత నౌక రవాణాకు సిద్ధమవుతోంది. బ్యాంక్ గ్యారంటీ ద్వారా బియ్యం రిలీజ్ చేయించుకున్న ఎగుమతి సంస్థలు కానీ రైస్ మిల్లర్లు కానీ వాటిని ఎక్కడ విక్రయించుకోవాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. అలాగే తొలి దశలో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అని జిల్లా కలెక్టర్ ప్రకటించడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో వీటిపై రాబోయే దర్యాప్తు బృందం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్తో వెళ్లాల్సిన స్టెల్లా నౌక నవంబర్ 11 కాకినాడ సాగర తీరం చేరుకున్న ఇప్పటి వరకు బయలుదేరే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అందులో 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని దాన్ని దింపిన తర్వాత మళ్ళీ తిరిగి లోడ్ చేసిన తర్వాత పంపుతామంటూ అధికారులు చెప్పారు. ఆ క్రమంలోనే 1320 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దింపడం జరిగింది. అలాగే మిగిలిన అంటే రిమైనింగ్ నౌకలో పట్టాల్సిన సుమారు 20,000 మెట్రిక్ టన్నులు 19,475 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడ్ చేసే ప్రక్రియ షురు అయ్యింది. ఇందులో భాగంగా ప్రతిరోజు 4,500 మెట్రిక్ టన్నులు లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే ఇంకా 4 రోజుల పాటు లోడింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నౌక బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సీజ్ ద షిప్ అంటూ ప్రకటించడానికి కారణం ఏంటంటే అందులో పేదోడి బియ్యం ఎగుమతి అవుతుందంటూ రావడం, ఆయన తనిఖీకి రావడం. దానికంటే ముందుగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ స్టెల్లా నౌక తనిఖీ చేసి నౌక నుండి దిగిన మరుక్షణమే 640 మెట్రిక్ టన్నులను ఎలా ప్రకటించారన్న అనుమానం అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, ఆయన కాకినాడ వచ్చి సీజ్ ద షిప్ అన్న వర్డ్ కూడా వాడడం జరిగింది. అయితే దీనిపైన సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతానికి దీనిపైన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని చెప్పుకోవాలి. స్టెల్లా ఎల్ నౌకలో కేవలం 640 మెట్రిక్ టన్నులు ఉన్నాయని కలెక్టర్ ఏ విధంగా ప్రకటించారన్న సందేహం చాలా మంది కలుగుతున్నప్పటికీ దీన్ని కలెక్టర్ను పూర్తిగా తప్పుతో పట్టించి మాత్రం సత్యం బాలాజీ ఇండస్ట్రీ చెందిన ప్రతినిధి అశోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సత్యం బాలాజీ దగ్గర 6,332 మెట్రిక్ టన్నుల పేదోడి బియ్యం ఉందని సీజ్ చేసి దాన్ని బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేశారు. అందులో 1332 మెట్రిక్ టన్నులు లోడ్ చేశారు. లోడ్ చేస్తుండగా కలెక్టర్ తనిఖీకి వెళ్లారని, అందులో సత్యం బాలాజీ ఎవరైతే అశోక్ ఉన్నాడో అతను ఇచ్చిన లేఖ ఆధారంగానే 640 మెట్రిక్ టన్నులు అంటూ కలెక్టర్ ప్రకటించారు. అయితే వాళ్ళ దగ్గర సీజ్ చేసిన బియ్యం 6,332 టన్నుల్లో కేవలం 1332 టన్నులు ఎక్కడ ఏంటి, మిగిలిన 5,000 మెట్రిక్ టన్నులు ఏమైపోయినాయి అన్న అనుమానంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రావడం, ఆ తనిఖీల్లో భాగంగానే మల్టీ డిసిప్లినరీ కమిటీ మరో 680 మెట్రిక్ టన్నులు పేదోడి బియ్యం ఉన్నట్టు గుర్తించారు. ఈ 1320 మెట్రిక్ టన్నులు ఈ దింపే ప్రయత్నంలోనే అంటే మొత్తానికి దింపేసినప్పటికీ ఈ వ్యవహారంలో 3 రైస్ మిల్లర్స్ అంటే మొత్తం 28 మంది రైస్ మిల్లర్స్ ఇందులో ఎగుమతులు చేయాల్సి ఉంది. నౌకలు ఎగుమతులు చేయాలి. అందులో భాగంగా 3 ఎగుమతిదారులు అయితే తమకు అన్యాయం జరుగుతుందంటూ కోర్టుకు వెళ్ళడం, అయితే అధికారులు కానీ ఇటేపు రైస్ మిల్లర్స్ కానీ మధ్యన జరిగిన ఒడంబడిక ప్రకారం అయితే కోర్టు నుంచి కేసు నుంచి విత్డ్రా అయ్యారు. ఆ క్రమంలోనే 1320 మెట్రిక్ టన్నులు లోడ్ చేసిన దాన్ని లోడ్ దింపుకున్న తర్వాత మిగిలిన సుమారు 13,475 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 28 కంపెనీలు లోడ్ చేసి స్టెల్లాకి బయలుదేరే అవకాశం ఉంది. మరి 3-4 రోజుల్లో ఈ నౌక బయలుదేరే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు అలా ప్రశ్నలుగానే మిగిలిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సీజ్ చేసి 26,000 మెట్రిక్ టన్నుల పేదోడి బియ్యం అంటే రేషన్ పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. దాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి కూడా కంపెనీలు విడిపించుకున్నాయి. ఈ క్రమంలో ఆ బియ్యాన్ని ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చా అన్న ప్రశ్న అంటే సాధారణంగా 6A చట్టం ప్రకారం కేవలం దానికి జరిమానా వేస్తారు, కాంపౌండ్ ఫీ కట్టి. అంటే బియ్యం 43 రూపాయలు పడితే గవర్నమెంట్ ఇచ్చే రేటు, ఆ రేటు ప్రకారమే ఎంత ఉంటే ఆ బియ్యం అంత పట్టుకున్న దానికి జరిమానా కట్టించుకుంటారు. ఆ క్రమంలోనే ఏదైతే 26,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయో వాటన్నిటికీ బ్యాంక్ గ్యారంటీ ద్వారా రైస్ మిల్లర్స్ అయితే విడిపించుకున్నారు, ఎక్స్పోర్టర్స్. ఇందులో భాగంగా చాలా మటుకు సత్యం బాలాజీ రైస్ అంతా అంటే పట్టుకున్న సుమారు 10,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు లోడ్ చేయాలి. అందులో 5,000 మెట్రిక్ టన్నులు ముందే ఎక్కిందనే ఒక అనుమానం ఉన్నప్పటికీ కేవలం 1320 ఇలా ఎక్కింది. అది కాకుండా కలెక్టర్కి తప్పుదో పట్టించే విధంగా 640 మెట్రిక్ టన్నులు అంటూ సత్యం బాలాజీ లేఖ ఏ విధంగా వచ్చింది. ఈ అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోయి ఉండగా నౌక మాత్రం బయలుదేరనుంది. ఈ విషయాలపై ఇంకా ముగింపు పలకాలని ఏదో విధంగా ప్రస్తుతానికి వివాదాన్ని సద్దుమణిచి నౌకని డెమరేజ్ నుంచి రోజుకు సుమారు 4 లక్షల రూపాయలు డెమరేజ్ పడుతుంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా ఇక్కడ నుంచి పంపించే ఏర్పాట్లు చేయాలి, లేదంటే అంతర్జాతీయంగా పొరుగుపోతుందన్న బాధ మాత్రం చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ ప్రశ్నల పైన పరదా వేస్తున్నారని స్పష్టంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.